ఉచిత బస్సు ఆర్టీసీ కొంప ముంచుతుందా? గొప్పలకు పోయిన సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులపై అధిక భారం మోపుతుందా? బస్పై అధిక ప్రెజర్ వల్ల బస్సులో మంటలు చెలరేగాయా? రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి ఉచిత బస్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతోందా? బస్సులపై అధిక ఒత్తిడి ప్రమాదాలకు కారణమవుతుందా? వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ కొంప ముంచుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఓవైపు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా అన్ని బస్సుల్లో మహిళల ప్రయాణ శాతం పెరగడంతో పురుషులకు ఇక్కట్లు తప్పడం లేదనే విమర్శ ఓవైపు ఉండనే ఉంది. దానికి తోడు ఆర్టీసీ ఉద్యోగులపై అధిక భారం మోపుతున్నారన్న విమర్శ మరోవైపు. హైదరాబాద్ లోని మెహదీపట్నం బస్టాండ్ వద్ద మరమ్మతులు చేస్తున్న సమయంలో ఒక ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని ఆర్టీసీ సిబ్బంది వెల్లడించారు. ఆర్టీసీ బస్సు ఎక్కడ పడితే అక్కడ ఇలా మొరాయించడానికి కారణమేంటి? ప్రయాణ సమయంలో ఎప్పుడు ఏ టైంలో టైర్ పేలిపోతుందో తెలవని అయోమయ స్థితి తెలంగాణలో నెలకొని ఉందా? ఒక బస్సులో 2-3 బస్సులకు సరిపడే మందెక్కడంతో బస్సుపై అధిక భారం పడుతోంది. దానికి తోడు బస్సులో రోజు కొట్లాటలు, తోపులాటలు. ఆర్టీసీ ప్రయాణం అంటే నరక కూపంరా బాబో అనే స్థితికొచ్చింది నేటి పరిస్థితి. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం అన్న రేవంత్ సర్కార్ ఆ దిశగా ఏ చర్యలు తీసుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నేటి పరిస్థితులలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే అధిక ఒత్తిడికి గురవుతున్నామని గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ఆర్టీసీ నిలదొక్కుని మళ్లీ తన పూర్వ వైభవానికి ఎప్పుడొస్తుందో, ప్రజలకు ఆర్టీసీ కష్టాల నుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఆర్టీసీ ఉద్యోగులకు భారం ఎప్పుడు తగ్గుతుందో, మహిళలకు వేరే, పురుషులకు వేరే బస్సులు కేటాయిస్తారా? ప్రభుత్వం ఇకనైనా మేల్కొంటుందా? వేచి చూద్దాం. ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఈ ప్రభుత్వం మారేదెప్పుడో.